హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ క్వాంటమ్ టెక్నాలజీ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో క్వాంటమ్ కంప్యూటింగ్ లేదా క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన ఆల్ రిలవెంట్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలోనే ఫస్ట్ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ ఇన్ అమరావతి. అండ్ సెకండ్ ఎక్కడ అంటే సేమ్ మనకి అమరావతిలో మేధా టవర్స్ ఇందులోని ఈ రెండిట్లో ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే దీన్ని ఎప్పుడు ఇనాగరేట్ చేశారు అంటే 14th ఏప్రిల్లో ఇనాగరేట్ చేశారు. అయితే ఎందుకు 14th ఏప్రిల్ అంటే ఆ రోజు వరల్డ్ క్వాంటమ్ డే కాబట్టి ఆ రోజు దాన్ని లాంచ్ చేశారు, ఇనాగరేట్ చేశారు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఇనిషియేటివ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు వాట్ ఈస్ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ? అసలు క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ టెస్టింగ్ అండ్ బెంచ్ మార్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ క్వాంటమ్ టెక్నాలజీస్ని స్పెషలైజ్డ్ టెస్టింగ్ అండ్ బెంచ్ మార్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసేది క్వాంటమ్ టెక్నాలజీ. అంటే మనం కొద్దిసేపట్లో వాట్ ఈస్ క్వాంటమ్ టెక్నాలజీ అనేది కూడా చూస్తాము. అయితే ఈ క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా మనం డిఫరెంట్ అప్లికేషన్స్ ఇప్పుడు ప్రజెంట్ మనం చాలా వెరీ స్పీడ్ లాజిక్స్ యూజ్ చేసి మనం ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ క్వాంటమ్ టెక్నాలజీని యూజ్ చేసి ఇంకా అడ్వాన్స్డ్, మనకి బిఫోర్ ఎలక్ట్రానిక్స్ ఓన్లీ యూజ్ చేసేటప్పుడు వీ హ్యావ్ ది లిమిటెడ్ బైనరీ ఫంక్షన్స్ 1 or 0, అవి కూడా సీక్వెన్షియల్. ఇక్కడ క్వాంటమ్ టెక్నాలజీస్కి వచ్చేసరికి ప్యారలల్గా మనకి ఛాన్సెస్ ఉంటాయి, అంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ క్వాంటమ్ వచ్చేసరికి ఇది దేంతో పర్ఫామ్ చేస్తుంది అంటే ఆటోమిక్ అండ్ సబ్ ఆటోమిక్ పార్టికల్స్ తోటి వర్క్ చేస్తుంది కాబట్టి ఇంకొంచెం స్పీడ్. అయితే ఇలా మనకు చేసిన వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిని ప్రొవైడ్ చేయాలి అంటే, క్వాంటమ్ టెక్నాలజీని డెవలప్ చేసి అప్లికేషన్స్ ఇంకా స్పీడప్ చేయాలి అంటే మనకి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో దట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఈ రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ ఎవ్రీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మనం తయారు చేసిన తర్వాత ఇది డెఫినెట్లీ గాన్ త్రూ దిస్ టెస్టింగ్ పీరియడ్. అప్పుడే దీన్ని మనకి మార్కెట్లో లాంచ్ చేస్తారు. అప్పుడే దీనివల్ల మనకి యూజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ తీసుకున్నాం, మొబైల్ ఫోన్ తీసుకున్న వాటిని బిఫోర్ దాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసే ముందు దాన్ని టెస్టింగ్ పీరియడ్ పంపిస్తారు. అన్నీ ఓకే అనుకున్న తర్వాతే చేస్తారు. అలాంటి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసేది ఈ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ. దీన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండ్ మేధా టవర్స్ ఇన్ అమరావతి. ఓకే, మేజర్గా ఫంక్షన్స్ వచ్చేసరికి టెస్టింగ్ క్వాంటమ్ హార్డ్వేర్ అండ్ కాంపోనెంట్స్ని ఈ యొక్క రిఫరెన్స్ ఫెసిలిటీ టెస్ట్ చేస్తుంది. అండ్ క్వాంటమ్ కంప్యూటర్స్కి బెంచ్ మార్క్స్ సెట్ చేస్తుంది, అంటే రిఫరెన్స్ పాయింట్స్ సెట్ చేస్తుంది. అండ్ ఇట్ వ్యాలిడేట్స్ ది పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అండ్ ఇట్ సపోర్ట్స్ ది రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. And finally, it creating a common platform for industry, academia and startups. Present industry, academia, startups అన్నిటికీ కూడా క్వాంటమ్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఇక్కడ మనకి వాటికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఇప్పుడు ఫేస్బుక్ని మనం యూజ్ చేసుకొని ఎలా వర్క్ చేస్తున్నామో యూట్యూబ్లో ఇక్కడేంటి ఎంటర్టైన్మెంట్ కావాల్సిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లెర్నింగ్ కావాల్సిన వాళ్ళకి లెర్నింగ్ ఉంటుంది, అండ్ జాబ్ కావాల్సిన వాళ్ళకి ఇందులో వర్క్ చేసి కంటెంట్ క్రియేటర్స్ జాబ్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ ప్లాట్ఫామ్. అండ్ ఇక్కడ క్వాంటమ్ టెక్నాలజీ కూడా, క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ కూడా ఒక ప్లాట్ఫామ్ లాగా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి, అకాడమిషియన్స్కి అండ్ స్టార్టప్స్కి ఇది యూజ్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ క్వాంటమ్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే ఇట్ బేసికలీ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. ఎక్కడ వర్క్ చేస్తుంది అంటే matters and energy behavior of the atomic and subatomic levels దగ్గర వర్క్ చేస్తుంది. ఆటమ్ అంటే ఏంటి? వెరీ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మ్యాటర్. ఇది ఒక మ్యాటర్ ఇంత మనం తీసుకున్నట్లయితే దీన్ని డివైడ్ చేసి వెరీ స్మాల్ క్వాంటిటీ, ఇంకా దాన్ని డివైడ్ చెయ్యలేము అని దాంట్లోకి తీసుకొని వచ్చిందే అటామిక్.
And again we have the subatomic protons, electrons and neutrons. ఆల్రెడీ మనం ఎలక్ట్రాన్స్తో వర్క్ చేస్తున్నాం. బై ఈ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, దీస్ ఆర్ నెగిటివ్ ఛార్జెస్. ఈ నెగిటివ్ ఛార్జెస్ పర్ఫార్మెన్సే మనకి మన యొక్క ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ పర్ఫార్మెన్స్ని డిఫైన్ చేస్తాయి. సేమ్ క్వాంటమ్ టెక్నాలజీ కూడా క్వాంటమ్ మెకానిక్స్ పైన వర్క్ చేస్తుంది. అండ్ ఫైనల్గా ఇట్ గవర్న్స్ ది బిహేవియర్ ఆఫ్ దీస్ అటామిక్ అండ్ సబ్అటామిక్ లెవెల్స్. సబ్అటామిక్ లెవెల్స్ ఆర్ నథింగ్ బట్ ప్రోటాన్, ఎలక్ట్రాన్ అండ్ న్యూట్రాన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కీ ప్రిన్సిపల్స్ చూసుకున్నట్లయితే సూపర్ పొజిషన్. క్వాంటమ్ మెకానిక్స్లో, క్వాంటమ్ టెక్నాలజీస్లో కీ ప్రిన్సిపల్స్ సూపర్ పొజిషన్ అండ్ ఎంటాంగిల్మెంట్. సూపర్ పొజిషన్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే బేసికల్గా మనకి క్లాసికల్గా బిట్స్ 0 or 1 బిట్స్ యూజ్ చేస్తాం, బైనరీ బిట్స్ని యూజ్ చేస్తాం. క్వాంటమ్కి వచ్చేసరికి క్యూబిట్స్ అని అంటాం. క్వాంటమ్ బిట్స్కి వచ్చేసరికి క్యూబిట్స్ అని అంటాము. క్లాసికల్గా బిట్స్ వచ్చేసరికి బైనరీ బిట్స్. అయితే ఈ క్యూబిట్స్లో 0 and 1ని అట్ ద సేమ్ టైం మనము వర్క్ ఆన్ చేస్తామన్నమాట. సేమ్ టైం ఈ రెండు ఎగ్జిస్టెన్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఎంటాంగిల్మెంట్ ఏంటి అంటే 2 క్వాంటమ్ పార్టికల్స్ రిమైన్స్ ఇంటర్ కనెక్టెడ్ రిగార్డ్లెస్ ఆఫ్ డిస్టెన్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2 క్వాంటమ్ పార్టికల్స్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. మనకి ఏవైనా దగ్గరగా ఉండేటప్పుడు ఈ రెండు కనెక్ట్ అయి ఉంటాయి, బట్ దూరంగా ఉండేటప్పుడు కనెక్ట్ అయి ఉంటాయా? ఉండవు. బట్ ఎంటాంగిల్మెంట్ ఏం చేస్తుంది అంటే ఇవి ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా ఈ రెండింటిని కనెక్ట్ చేసే ఉంచుతుంది. దిస్ ఇస్ ద బెస్ట్ అప్లికేషన్ అనమాట. సో దట్ మనకి ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది చాలా ఈజీ అనేది అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఒక పర్టికులర్ ఈ యొక్క ఏదైతే పార్టికల్ మనం తీసుకున్నామో దీన్ని మనము ఏదైనా చేంజ్ చేసామనుకోండి, ఇన్స్టాంట్లీ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ దిస్ పార్టికల్. ఇలా ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటంటే ఈ యొక్క పార్టికల్ని మనం చేంజ్ చేసిన వెంటనే మనమేమి దీనికి వెళ్ళి ఏం చేంజ్ చేయని అవసరం. ఈ రెండు ఇంటర్ కనెక్ట్ అవ్వటం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే సెకండ్ వన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనమాట. ఏమైనా చేంజెస్ దీనికి చేస్తే ఆటోమేటిక్గా దీనికి అప్లికేబుల్ అనేది అవుతుంది. అండ్ మేజర్ అప్లికేషన్స్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే క్వాంటమ్ కంప్యూటింగ్. అప్లికేషన్స్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఏం చేస్తుంది, ఇట్ సాల్వ్స్ ది హై కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. మనకి అన్ని ఆల్గోరిథమ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా కాంప్లెక్స్ నుంచి ఈజీగా మనకి సొల్యూషన్స్ వచ్చినవి ఈ అప్లికేషన్స్. అలాంటి హైలీ కాంప్లికేటెడ్ ఆల్ డిఫరెన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫాస్టర్ దెన్ ది క్లాసికల్ కంప్యూటర్స్. ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ రన్ అవ్వాలి అన్నా కూడా మనకి హై లెవెల్ ప్రోగ్రామింగ్ అనేది అవసరం. వాటితో కంపేర్ చేసేటప్పుడు ఇది ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. అండ్ అప్లికేషన్స్ ఇన్ డిస్కవరీ, డ్రగ్స్ని ఈజీగా డిస్కవర్ చేయడానికి, క్లైమేట్ మోడలింగ్, ఫైనాన్సింగ్ మోడలింగ్, మనకి వెంటనే కాంప్లెక్స్ ప్రాబ్లమ్కి ఈజీగా సొల్యూషన్స్ అనేవి వీటి ద్వారా వస్తాయన్నమాట. అండ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ చూసుకున్నట్లయితే మనకి అల్ట్రా సెక్యూర్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్. ఇప్పుడు మనకి నార్మల్ ఎలక్ట్రానిక్స్ అనేవి సైబర్ క్రైమ్కి వల్నరబుల్గా ఉన్నాయి కదా, అలా కాకుండా ఇవి అల్ట్రా సెక్యూర్ కమ్యూనికేషన్ ఇస్తాయి. అండ్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది. ఇదేంటంటే అన్బ్రేకబుల్ ఎన్క్రిప్షన్. ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అండ్ క్వాంటమ్ సెన్సింగ్ ఏంటంటే హైలీ ప్రిసైజ్ మెజర్మెంట్స్, సెన్సిబిలిటీ మనం చాలా ప్రిసైజ్డ్గా అన్నిటిని వర్క్ ఆన్ చేసినప్పుడు ఎక్కువ వర్క్ ఉంటుంది కదా. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో తీసుకుందాము, మనకి ఇలా క్రాప్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక చెట్టు పైన లేదా ఒక ప్లాంట్ పైన ఒక పెస్ట్ ఉంది. ఇప్పుడు నేను ఈ పెస్ట్ని కంట్రోల్ చేయాలి అంటే బిఫోర్ మనం ఏం చేస్తాము, ఏదైనా పెస్ట్ కనిపిస్తే ఎంటైర్ ఇది స్ప్రెడ్ అవుతుందని ఎంటైర్ ఫామ్ అంతటికి కూడా మనం పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తాం. ఈ ప్రిసైజ్ ఏంటంటే నాకు ఇక్కడున్న మొక్కకి ఇక్కడున్న ఈ పార్ట్లో ఉన్న పెస్టే చావాలి. అలాంటి మనం ప్రిసైజ్డ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తాం కదా. అలా క్వాంటమ్ సెన్సింగ్ అనేది ప్రిసైజ్డ్ అప్లికేషన్స్ దీనికి ఉన్నాయి కాబట్టి మనం నావిగేషన్లోను, డిఫెన్స్కి సంబంధించిన వాటిలోని, హెల్త్ కేర్, రోబోటిక్ సర్జరీ చేయటంలోని ఈ టైప్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ అప్లికేషన్స్ యూజ్ చేయాలి రేదర్ దెన్ నార్మల్ క్లాసికల్ బిట్వైజ్డ్ ఎలక్ట్రానిక్స్ బేస్డ్ ఆన్ ది ఎలక్ట్రాన్. అండ్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ కూడా దీనికి ఉంది. సో దట్ అడ్వాన్స్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది
ఇది ఎనేబుల్ అవుతుంది. లైక్ మనకి క్రిప్టో కరెన్సీలాగా ఎలాగైతే సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టమ్ వల్ల ఇది క్రిప్టోగ్రఫీ అవుతుందో, సేమ్ దీనికి కూడా క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ ఉండటం వల్ల సైబర్ క్రైమ్ నుంచి సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో దట్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ ది ఫ్యూచర్ సైబర్ థ్రెట్స్ ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. అండ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే నేషనల్ క్వాంటమ్ మిషన్ అంటే ఈ క్వాంటమ్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయాలి అనేసి సెంట్రల్ గవర్నమెంట్ మనకి 2023లో నేషనల్ క్వాంటమ్ మిషన్ని తీసుకొని వచ్చారన్నమాట. 2023లో నేషనల్ క్వాంటమ్ మిషన్ తీసుకొని వచ్చారు. అండ్ ఈ క్వాంటమ్ మిషన్ యొక్క మేజర్ గోల్ ఏంటంటే ఈ క్వాంటమ్ మిషన్ మెయిన్ గోల్ ఏంటంటే మనకు క్వాంటమ్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి. ఈ యొక్క క్వాంటమ్ మిషన్ పీరియడ్, నేషనల్ క్వాంటమ్ మిషన్ పీరియడ్ టైం పీరియడ్ వచ్చేసరికి 2022 to 2023. మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ని డెవలప్ చేయాలి, ఇండిజినస్గా డెవలప్ చేయాలి. అండ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ మనం ఆల్రెడీ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని చెప్పాం కదా, వీటన్నిటికీ కూడా మనము ఇంకొంచెం సపోర్ట్ ఇవ్వాలని ఈ క్వాంటమ్ మిషన్ని తీసుకొని వచ్చారు. అండ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాంటమ్ సెన్సింగ్ మనకి ఏదైతే ఉందో క్వాంటమ్ సెన్సింగ్ ప్రిసైజ్డ్గా వర్క్ ఆన్ చేయడానికి దీన్ని కూడా డెవలప్ చేయాలని, క్వాంటమ్ మెటీరియల్స్ నెక్స్ట్ జనరేషన్కి సంబంధించి క్వాంటమ్ డివైజెస్ అని ఈ యొక్క క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా డెవలప్ అవుతాయి కాబట్టి వాటికి తగినట్లుగా రీసెర్చ్ ప్రొవైడ్ చేయాలి అండ్ మెటీరియల్స్ కూడా డెవలప్ చేయాలి. అండ్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీని కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి సో దట్ వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క క్వాంటమ్ మిషన్ అనేది వర్క్ చేస్తుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే అమరావతి క్వాంటమ్ వ్యాలీని ఎవరు తీసుకొచ్చారంటే ఏపీ స్టేట్ గవర్నమెంట్ అండర్లో దీన్ని తీసుకొని వచ్చారు. అండ్ ఇట్ ఈస్ ఏ లీడింగ్ క్వాంటమ్ ఇన్నోవేషన్ హబ్, ఇండియాలోనే లీడింగ్ క్వాంటమ్ ఇన్నోవేషన్ హబ్. అందులో పాటుగానే మనకి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ని అమరావతిలో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి ఇది ఎందుకు ఇంత సిగ్నిఫికెన్స్ అంటే ఇట్ ప్రొవైడ్స్ ది టెక్నాలజికల్గా లీడర్షిప్ని అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మేజర్గా చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ కూడా ఇదే హెల్ప్ అవుతుంది. అంటే మన దగ్గర మంచి ప్లాట్ఫామ్ ఉండేటప్పుడు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది అట్రాక్ట్ చేయొచ్చు. సో దట్ హైటెక్ ఇండస్ట్రీస్ ఇక్కడ రావచ్చు, స్టార్టప్స్ రావచ్చు. అండ్ రీసెర్చ్కి చాలా స్కోప్ ఉంది. నెక్స్ట్ అప్కమింగ్ టెక్నాలజీ ఏదైనా ఉంది అంటే అది క్వాంటమ్ టెక్నాలజీ కదా, సో దట్ రీసెర్చ్కి చాలా స్కోప్ ఉంది. సో దట్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ మన ఆంధ్రప్రదేశ్కి రావచ్చు. అండ్ గ్లోబల్ కొలాబరేషన్స్ కూడా పాసిబుల్ అవుతుంటుంది అన్నమాట. అంటే ఏదైనా మనం ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసేటప్పుడు దే కెన్ డెవలప్, కానీ ఇనీషియల్గా ప్లాట్ఫామ్ అనేది డెవలప్ చేయాలి కదా, అది మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీలో, అమరావతి క్వాంటమ్ వ్యాలీలో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఫైనల్గా ఇది ఏం యూజ్ అవుతుంది అంటే ఇట్ క్రియేట్స్ ది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ సైంటిస్ట్, ఇంజనీర్స్, రీసెర్చర్స్ అండ్ స్కిల్ వర్కర్స్. And finally, it also provides the academic excellence. It provides the collaboration between the university, industry and government. Practical orientedగా మనకి సబ్జెక్ట్ డ్రివెన్ అనేది యూనివర్సిటీలో స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది క్వాంటమ్ టెక్నాలజీ. దీన్ని అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ట్రై టు రిమెంబర్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది సంబంధించింది కాబట్టి దీని మీద కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ హ్యాపీ డే.